ఆ పేదవాడి ఇంటికి వెళ్ళి ఇది నీ పథకం అని చెప్పాడు. ఖచ్చితంగా రియలైజ్ అయింది సొసైటీలో చాలా పెద్ద సంఖ్యలో. ఇప్పుడు వాళ్ళే ఏడుస్తున్నారు. నాటు 40% ఓట్లు వేసారంటే ఊరేకున్న 40,000 ఎట్లా వస్తాయి? వాళ్ళందరూ ఏడ్చుకున్నారు. అన్యాయంగా వాళ్ళు ఏడ్చింది ఎందుకంటే నేను కొమ్మని అడిగిన ఎందుకు ఏడుస్తున్నారంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే జగన్ గారు ఆ రోజు ఆవేశంగా ఒక మాట్లాడినాడు కదా, ఏమనంటే ఆ అక్క చెల్లెల ఆప్యాయతలు ఏమైపోయాయో నాకు తెలియదని చాలా బాధతో అన్నాడు అన్నమాట. మాకు అర్థమైంది. అవును, జగన్ గారు ఏమన్నా మేము కూడా ఓట్లు వేయట్లేదు అనుకుంటున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. మమ్మల్ని కూడా ఏమైనా అపార్థం చేసుకుంటున్నాడు, మేము వేసాం ఆయనకి ఆ పిల్లోడికి 40% ఓట్లు పడ్డాయంటే వీళ్ళందరూ ఓట్లే కదా. అంతే కదా. కానీ వాళ్ళు కూడా మమ్మల్ని కూడా అనుమానిస్తున్నాడు, ఇంత చేసినా కూడా నాకు ప్రజలు ఓట్లేని మమ్మల్ని కూడా అనుమానిస్తున్నాడేమో అనే అంత రీచ్ అనేది ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయలేదు. మాకు రాజీవ్ గాంధీ గారు ఎప్పుడు చెప్తుంటారు కదా, 1000 రూపాయల పైన మేము ఇస్తే ప్రజలకు అందడానికి 10 రూపాయలు అందదు, మొత్తం కరప్షన్ అయిపోతున్నాడు. జగన్ గారు 2,50,000 కోట్లు ఇస్తే 2,50,000 డైరెక్ట్గా ప్రజలకు వెళ్ళినాయి. నాన్ కరప్షనే కదా ఇంత కరప్ట్ సొసైటీలో. ఖచ్చితంగా జగన్ గారి సంక్షేమ పథకాలు బాగా పనిచేసే, ముఖ్యంగా కరోనా సమయంలో ప్రాణాలు కాపాడ్డాయి. కాబట్టి ఇవన్నీ ఈ రోజు కూడా జగన్ గారికి పునాదులుగానే ఉన్నాయని అనిపిస్తుంది. ఈ జగన్ 2.0 అంటే ఏమి ఆశించవచ్చు? ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూ ప్రభుత్వానికి, మరోవైపు ఈసారి అంటే ఇప్పటికే ఆయన చేయాల్సిన సాహసాలన్నీ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అని మరో వర్గం విశ్లేషకులు, న్యూట్రల్గా ఉన్న వాళ్ళు మాట్లాడుతూ, మీరేమంటారు సార్? జగన్ గారు ఏమి చెప్పినా యాక్సెప్ట్ చేసేదానికి సమాజం సిద్ధంగా ఉంది, అంటే ఆ ఓడ్ని. కారణం ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏమంటారు జగన్ గారు మారతాడని. నేను దూరంగా పరిస్థితి జగన్ గారు మారడం అంటే మోసం చేసినట్టే, మారాల్సిన అవసరం లేదు. చాలామంది ఏమంటారు జగన్ మారాలంటున్నారు, నేను మారకూడదు అంటున్నాను. ఇప్పటికైనా రియలైజ్ అవుతున్నారని మరికొంతమంది అంటున్నారు. రియలైజ్ కాకూడదు, మారకూడదు. మారడం అంటే మోసం చేసినట్టే. ఎందుకంటే జగన్ గారి క్యారెక్టర్ మంచిది, క్యాడరు శ్రేణులు ఏం కోరుకుంటారంటే ఆ ఆప్యాయతలు మాగడ కావాలని కోరుకుంటున్నారు. ఇది మారాలంటే ఎందుకు మారాలి? ఆ గ్యాప్ తగ్గాలి తప్ప జగన్ గారు మారడం నటించడమే. ఆయన పని కట్టుకుని ఎందుకు దూరం పెడతారు? ప్రజల దగ్గరికి అంత వెళ్ళిపోయి మనుషుల మధ్యలోకి వెళ్ళిపోయిన మనిషి. కానీ క్యాడర్ కూడా మాతో ఉండాలి. అది ప్రతి ఒక్క కార్యకర్త ఏం కూడా నేను జగన్కి చెప్పాలనుకుంటాడు, అదేదో చూసుకోవాలి తప్ప జగన్ గారి క్యారెక్టర్ పట్ల ఎవరికి అనుమానం లేదు. నిజంగా వచ్చుంటే ఎట్ నమ్ముతారు ఆయన మాట? 2.0 అనగానే ఎందుకు క్లాప్స్ కొడుతున్నారు? అది ఎందుకు కలవాలని కోరుకుంటారు? ఇప్పుడు డిమాండ్ ఎట్టుంది, మేము కలవాలి జగన్, మేము ఓడిపోయినా ఎందుకు, ఇంకా 4 ఏళ్ళు ప్రతిపక్షమే కదా. అవును. ఈ పక్క దాడులు అంటున్నారు, జగన్ గారిని కలవడం అంటే ముద్ర వేసుకోవడమే కదా. అంతే, దాడులు పెరుగుతాయి కదా, 4 ఏళ్ళు ఇబ్బందే కదా, మళ్ళీ గెలుస్తాం లేదు తర్వాత విషయం. అయినా కలవడానికి సిద్ధపడుతున్నారంటే ఆ క్యారెక్టర్ మీద విశ్వాసం. కాబట్టి జగన్ మారడం కాదు, ఈ గ్యాప్ని ఫిలప్ చేసుకోవాలి తప్ప జగన్ మారడం అంటే నటించడం అవుతుంది. కాబట్టి ఆయన క్యారెక్టర్ అట్లే ఉండాలి, బట్ ఆ క్యారెక్టర్ మాకు కూడా కావాలని ఉన్న శ్రేణులకి ఏది గ్యాప్ ఉందో దాన్ని ఫిలప్ చేసుకోవాలి. ఆ మధ్య కుటుంబ కలహాలు వచ్చి, అంటే కలహాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచని చాలామంది అనుకోలేదు. కానీ చిన్న పెద్ద పెద్ద చీలికలుగా మారి చిన్న గొడవలు కాస్త అది సొంత చెల్లెలు కూడా తను వచ్చి ఒక పార్టీ తరఫున వకాలు తప్పుచుకుని మాట్లాడి ఆ పార్టీ అధ్యక్షురాలుగా కూడా, రాష్ట్ర అధ్యక్షురాలుగా చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చేసి, ఇప్పుడు ఈసారి మరి ఎలా ఉండబోతోంది ఆ పార్టీ పాత్ర? జగన్మోహన్ రెడ్డి గారు దురదృష్టంలో అదృష్టం ఏంటంటే అన్ని అస్త్రాలు మొదట్లో ప్రయోగించేస్తున్నారు. ఒక రకం మంచిది ఆయనకి, అదేదో ఎన్నికల ముందు ప్రయోగించి దాని అంతా కడుక్కోవడం కాకుండా ప్రారంభంలోనే ఆయన ఉన్న అన్ని అస్త్రాలు అందించేయడం అనేది ప్రజలకు అర్థమైపోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీ, తెలుగుదేశం ఒక బలమైన పార్టీ. తెలుగుదేశానికి ఆల్టర్నేటివ్ జగన్ గారు తప్ప ఇంకొకరు లేరు. అలా రెండోది జగన్మోహన్ రెడ్డి గారి పైన అపోహలే తప్ప 2024 ఎన్నికల్లో అపోహలే అన్నీ. ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అప్పులు కావచ్చు. అపోహలు ఎన్ని రోజులు ఉంటాయి? అపోహలు నిజాలు తెలియని తర్వాత పటాపంచలు అయిపోతాయి. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరూ ఒక చర్చ నడుస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేసేసినాడు. స్వప్న గారు నేను ధైర్యంగా స్టేట్మెంట్ ఇవ్వగలను, ఇప్పటివరకు జరిగిన అప్పుల్లో మెజారిటీ అప్పులు చంద్రబాబు గారు చేసినారు. జగన్ గారు ఎక్కువ అప్పులు చేయడం కాదు, జగన్ గారి కన్నా ఈ హైయెస్ట్ అప్పులు చేసి చంద్రబాబు నాయుడు గారే. లెక్క కూడా ఉంది, మనకు వారసత్వంగా 1,00,000 చిల్లర కోట్లు వచ్చినాయి, ఏది ఉమ్మడి రాష్ట్రం నుంచి. దాంట్లో 50% చంద్రబాబు గారిగా, ఎందుకంటే నా 10 ఏళ్ళు పరిపాలించాడు కాబట్టి. 50,000 కోట్లు అయింది అనుకుందాం. ఆయన 2,70,000-80,000 కోట్ల దాకా అప్పు చేసినాడు. 3,50,000 కోట్లు అయినాయి అక్కడికి. జగన్ గారు చేసినప్పుడు 3,00,000 కోట్లు, అక్కడికే 3 లక్షలు, ఇప్పుడు 1,00,000 కోట్లు చెప్పారు. అంటే ఇప్పుడు ఈరోజు లాస్ట్లో 9,00,000 కోట్లు అప్పు ఉన్నాయంటే దాంట్లో 5,00,000 కోట్లు చంద్రబాబు గారు. ఇప్పుడు ఎవరు మెజారిటీ అప్పులు చేసిన ఆయన, నీ తర్వాత అప్పులు చేసిన ఆయన గురించి మొత్తం అప్పులు పాలని వేస్తున్నాడు. ఎన్ని రోజులు చెప్తారు ఈ మాట? 1 రోజు తెలుస్తారు, 2 రోజులు తెలుస్తారు, 3 రోజులు చెప్తారు, అయిపోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ రోజు అపోహలతో ఇబ్బంది పడ్డాడు. అపోహలు కొన్ని రోజులు పనిచేస్తాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. అంటే అపోహల నుంచి రియలైజ్ అవుతున్నారు కాబట్టి అన్ని అపోహలు అవుతున్నాయి కదా. ఇప్పుడు అప్పుల విషయంలో జగన్ గారు హైయెస్ట్ చేసింది 90,000 కోట్లు పర్ ఇయర్
ఒక ఇయర్లో మాత్రం చేసినాడు. ఈయన మొదటి ఇయర్కి 1,20,000 కోట్లు చేసి మరొక చాలా కీలకమైన విషయం చాలామంది మర్చిపోయారు. కరోనావి 2 సంవత్సరాలు దాదాపు 2 సంవత్సరాల పైన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కరోనాలో ఎటువంటి పరిస్థితులు ఏ రాష్ట్రానికైనా వస్తాయో ఊహించుకోవచ్చు. అవును. కాబట్టి అప్పులు చేశారంటే అకారణంగా అయితే చేయలేదు కదా. కరోనా పరిస్థితులు ఆయన చేశాడు, ఇప్పుడు బాగుంది కదా. మరి జగన్ గారి కన్నా జగన్ గారు 5 ఏళ్ళలో చేసిన 40% 1 ఇయర్లో చేసేసినాక అదే చెప్తున్నాం, అదే అంటున్నాం. అక్కడ అకారణంగా చేయలేదు, కారణంతో కారణం చేశారు. చేశారు. ఇక్కడ ఈ సంవత్సర కాలంలో అంతకంటే ఎక్కువ జరిగిపోవడం ఎక్కువ చేశారు. కాకపోతే అది అపోహ, జగన్ గారు అప్పు చేసేస్తారు. ఆ రోజు ఎవరు జగన్ గారి నుంచి ఈరోజు ప్రెస్ మీట్లు జగన్ గారు రెగ్యులర్గా పెట్టడం ద్వారా నిజాలు తెలుస్తున్నాయి. ఆ రోజు కారణమైన ఆయన చెప్పలేదు, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, మన పాటికి మనం పరిపాలించుకుందాం అనే ధోరణి వెళ్ళిపుష్టున్నారు. అంటే మన పనితో చూపిద్దాం అని అనుకున్నారు తప్ప మరొక విధమైన అంటే అహంకారం కానీ లేకపోతే అది లేదు ఎప్పుడు. లేదు, అబద్ధాలు చెప్తున్నారు, చెప్పుకొని మన పాటికి మనం నిజాలు చేసుకుంటా పోదాం అంటున్నారు. అది కొంతవరకు అక్కడ తప్పిదం జరిగింది అనుకోవచ్చు. 100% జగన్ గారు అప్పుల విషయంలో ఈ రోజు ఇచ్చిన క్లారిటీ ఆ రోజు ఇవ్వకపోవడం వల్ల జనం నమ్మినారు కదా. జగన్ అప్పులు పాలు చేసేసినాడని పెద్ద పెద్ద మేధావులు అనుకునే వాళ్ళు శ్రీలంక అంటే నమ్ముతున్నారు కదా, నమ్మి ప్రచారం చేసేసినారు కదా. అదే మేధావులు మళ్ళీ చంద్రబాబు గారు అంతకన్నా ఎక్కువ ఇస్తానంటే నోరు మీద ఇంట్లో కూర్చున్నారు, ఇప్పుడు మాట్లాడట్లేదు. కానీ జగన్ గారు ఓటములు ప్రతిదీ అపోహే. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అపోహే, విద్యుత్ ఒప్పందాలు అపోహే. ఈ అపోహలు తీర్పి నాకేమవుతుంది, రెట్టించిన ఉత్సాహంతో బహుశా జగన్మోహన్ రెడ్డి గారు Y0 175 అనేది ఆయన సాధించలేకపోయాడు, కానీ వీళ్ళు ఏమన్నా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు ఎంత పరిస్థితి రావడానికి కారణం ఇదే కారణం అవుతుంది. సో అయితే 2.0 కొత్త ఉత్సాహాన్ని అయితే తీసుకొస్తుందంటారు. అయితే అబ్సల్యూట్గా 2 రకాలు, ప్రజల్లో పనిచేస్తూ ఉంది, పార్టీ శ్రేణుల్లో పనిచేస్తుంది. పార్టీ శ్రేణుల్లో మళ్ళీ జగన్ గారితో మేము దగ్గర అవ్వగలిగాం అని వాళ్ళలో కాన్ఫిడెన్స్ వస్తుంది, ప్రజల్లో కూడా జగన్ గారు వస్తే బాగుంటుందనే భావన ఏది ఉందో 2 క్లబ్ అవుతున్నాయి. రైట్. మన వాళ్ళకి మధ్య తేడా ఇంక 7% ఓట్లు అటు ఇటు అయిపోతే ఫలితం మారిపోతుంది. అవును. కాబట్టి 7%లో ఇంట్లో వాళ్ళు మీన్స్ పార్టీ శ్రేణులు కొంత కోపం ఉన్నారు కదా ఎలక్షన్ టైంలో, అది పోయింది. రెండో అంశం, ఈరోజు ఆయన వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. అంతే. ఉద్యోగస్తులకు జీతభత్యాలు కానీ ఇప్పుడు 2 DAలు అమలయ్య సోమ గారు ఈ 2 DAలు జగన్ ఇచ్చింది, అది ఎవరికి తెలియదు, వీళ్ళు కూడా చెప్పరు. మార్చిలో క్యాబినెట్లో ఒక తీర్మానం చేశాడు, ఒక DA ఇప్పుడు ఇస్తున్నాను, ఇంకొక DA జూన్ నుంచి అమలు అవుతుంది అని క్యాబినెట్ అప్రూవ్ చేసేశారు. ఆటోమేటిక్గా అమలు కూడా అయిపోయింది. ఈ ప్రభుత్వం ఇంతవరకు DA లేదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన 1 DA కూడా జగన్ గారు ఇచ్చిందే. మరి ఆ విషయం ఎవరికి తెలియదుగా, చెప్తేనే అర్థమవుతుంది. కాబట్టి ప్రజలతో కమ్యూనికేషన్ ఓపెన్గా ఉండాలన్న విషయం ఒకటి, పార్టీ శ్రేణులతో మరింత మమేకం కావాలన్న విషయం మరొకటి. వీటన్నిటితో పాటు ఎప్పటికప్పుడు నిజాలని, అంటే అబద్ధాలు ఏమన్నా వచ్చాయి నిజాలు ఉన్నాయంటే అవి ఖండించి నిజాలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి, వాటితో పాటు అఫ్ కోర్స్ ఇప్పుడు కొత్త ప్రణాళికతో 2.0 మొదలు కాబోతుంది. అబ్సల్యూట్ 2.0 ఆయన ప్రధానమైన మొదటి మార్పు ఏంటి, ఇప్పటికీ 3-4 ప్రెస్ మీట్లు పెట్టారు. నిజానికి ప్రారంభంలో ఆయన అసెంబ్లీకి పోవడాన్ని తప్పబట్టాం. ఎవరైనా అకాడమిక్గా ఉండేవాళ్ళు న్యూట్రల్ పర్సన్ పోవాలని అంటాం, ఇప్పుడు కూడా అదే అంటాం. కానీ మెల్లమెల్లగా పోకపోయినా మంచిదే కదా అని అభిప్రాయం ప్రజల్లోకి ఎందుకు వస్తూ ఉందంటే, ఆడపోయి మాట్లాడేది ఈడ బ్రాహ్మ ఆడుతున్నాడు కదా, అసెంబ్లీలో మాట్లాడలే, ఈడ మాట్లాడమే, ఆడట్లా మైకీరు. ఒక అసెంబ్లీకి పోకుండా పోతాననేది ఒక మొండి నిర్ణయం, సొసైటీ దృష్టిలో ఒక నెగిటివ్ ఫ్యాక్ట్ కదా. దాన్ని కూడా 6 నెలలు ఆయన తట్టుకోగలిగినాడు. అంతే. 6 నెలల్లో అసెంబ్లీకి పోవడం అనేది ఎవడైనా ఒప్పుకోడు, కొంచెం అకాడమిక్గా ఉండేవారైనా అదేం డెసిషన్ అంటాం. అలాంటి వ్యక్తి 6 నెలల తర్వాత పోకపోతే మంచిదని జనం అనుకునే పరిస్థితి వస్తుంది. అంటే జగన్ గారు తీసుకునే నిర్ణయం కొంత దూరంగా తీసుకుంటారు, అది అర్థమయ్యే లోపల టైం అయిపోతూ ఉంది. కానీ ఈసారి వాళ్ళు చేసిన అపోహలన్నీ పటాపంచలు అవుతున్నాయి కాబట్టి ఇది యాడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు రెగ్యులర్గా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం అనేది ఒక బిగ్ చేంజ్.